ఎలా ట్రై చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఈరోజు శ్రావణ మాసం కూడా వచ్చేసింది. ఇంకా అందులోనూ దేవుడి పటాలు అవి క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎలా మైసూర్ బోండాలు వేస్తాను ఉండిపోయిన పిండితో అని చూపిస్తూ ఇంక ఇవాళ రెగ్యులర్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్లో నేను క్లీన్ చేసుకుంటున్నది దేవుడి పటాలు అన్నీ కూడా ఇందులో షేర్ చేస్తాను. అలాగే బోండాలు అని చెప్పాను కదా, నిన్న ఉండిపోయిన పిండి అయితే నేను మొన్న ఇడ్లీలు వేసాను, మీకు కూడా షేర్ చేశాను. అల్లం చట్నీ అదే షేర్ చేశాను కదా, ఆ పిండే కొంచెం ఉండిపోయిందండి. మళ్ళీ ఇడ్లీ వేసినా సరే ఎక్కువ ఉండాలి, మళ్ళీ పిండి ఎక్కువ రుబ్బు ఉండాలి కదా. ఇలా కొంచెం రుబ్బున్నా సరే మనం ఉండిపోయిన రుబ్బుతో మనం పుణుకులు ఎలా తయారు చేసుకోవచ్చు, మైసూర్ బోండాలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను. ఇడ్లీ రుబ్బులో నేను కొంచెం గోధుమ పిండి జల్లించుకుని ఉంచుకున్నది ఇందులో కలుపుకుంటున్నానండి. ఎంత మనం ప్యాకెట్ పిండి వాడినా సరే మనం ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి, తర్వాత అందులో పురుగులు ఏమీ లేకుండా చూసుకోవాలి. అందుకని ముందే మనం జల్లించి